ఉగాది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెకీ కపుల్. అందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ಎಲ್ಲರಿಗೂ ఉగాది ಹಬ್ಬದ ఆర్థిక శుభాశయಗಳು. అందరూ న్యూ ఇయర్ కి అయితే చాలా రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, బట్ ఎవరు ఫాలో అవరు. సీరియస్ గా నేనైతే ఫాలో మంది పండుగ ఉగాది కదా మనకి కొత్త పండగ అని ఉగాదికి స్టార్ట్ చేద్దాంలే అని చాలా మంది అయితే ఉన్నారు. సో అందరూ ఈ ఏడాది ఏమేమి అనుకుంటున్నారు అన్ని సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ రండి మా ఇంట్లో ఎలా ఉగాది జరుపుకుందామని చూడండి. పండగ అంటే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ముగ్గులు. ఇంటి ముందర పండుగ రోజు కలర్ ముగ్గులు ఉంటే ఎంత బాగుంటుంది కదా. లిటరలీ నాకు మా మమ్మీకి అయితే 1 hour అయింది ముగ్గేసేకి. తర్వాత మా మమ్మీ పైన వచ్చి కడప పసుపు పూసి ముగ్గన్ని వేసి రెడీ చేసేసారు. మా మమ్మీకి అయితే ఎవ్రీ డే కడప ముందు కలర్ ముగ్గు మ్యాండేటరీగా ఉండాలి. ఉగాది మనకి తొలి పండగ. తరతరాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం తలంటి స్నానం చేయడం అనేది చాలా మంచిది. సో అలాగే మేము కూడా తలంటి స్నానం చేద్దామని తలకు అంటుకుంటున్నాము. పండగ అంటేనే పచ్చని మామిడి తోరణాలు పూలు మేము కూడా అలానే అలంకరించుకున్నాం. చూసేది ఇంకెంత కన్ను వింపుగా ఉంది కదా. మేము రెడీ అయ్యి వచ్చే పాటికే మా మమ్మీ ఆల్రెడీ ఒబ్బట్టుకని రెడీ చేసేసారు. చూడండి వీడియో కంటే ఎలా వచ్చిందో ఒబ్బట్టు. ఓకే, ఉగాది అంటే మనకేం గుర్తొచ్చింది? ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే బెల్లం, మామిడికాయ ప్లస్ వేపాకు, పూతో ఉండే వేపాకు. మేమైతే ఈ మూడు మాత్రమే యూజ్ చేస్తాం. మా యాన్సిస్టర్స్ నుంచి మేము ఇలానే చేసుకొని వస్తున్నాము. మన లైఫ్ కూడా తీపి పులుపు చేదులాగే మన బాధ సుఖ దుఃఖాలు అన్నీ మిక్స్ అయ్యి, సో ఇదన్నీ ఆబ్స్టైకల్స్ క్రాస్ చేసుకొని వస్తేనే మనకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. సో అన్నీ చేరి ఉగాది పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ అయితే బెల్లం కొట్టుకుందాం. ఫస్ట్ ఉగాది తీపితోనే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అయితే వేపాకు, మేమైతే పూతో ఉండేదే. నెక్స్ట్ పులుపు మామిడికాయ. టాడాయ్ మ్యాజిక్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఉగాదిలో ఉగాది పచ్చడి ఎంత ఇంపార్టెంటో మన ఫ్యామిలీ పేరెంట్స్లో అంతా ఇది రాశి ఫలాలు చూస్తే చాలా ఇంపార్టెంట్. మా నాన్న అయితే మార్నింగ్ తెల్లారితోనే లేచి రాశి ఫలాలు చూసి నీ రాశికి ఇలా ఉన్నింది, మీ మమ్మీ రాశికి ఇలా ఉన్నింది అనేసి చాలా చెప్పేదే అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఉగాది అయితే ఇలా చూస్తాము. మన పేరెంట్స్ ఉగాది వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో చూద్దాం. ఉగాది అంటే కొత్త పంచాంగం వస్తుంది. మన జాతకాలన్నీ మారుతాయి, పెండి విషయాలన్నీ మారుతాయి, వాళ్ళ తయాలు ఎట్లున్నాయి ఏమనేసి తెలుస్తుంది. మనం ప్రతి ఒక్కటిని కొత్త పంచాంగంలో చూసి మనం అందరూ తెలుసుకుంటాము రాశి ఫలాల గురించి. నేనైతే రెడీ అయ్యి వచ్చే లోపల మా మమ్మీ చూడండి, అబ్బా ఎన్ని వెరైటీస్ చేస్తున్నారంటే పెరుగన్నం, పులిహోర, పాయసం, ఒబ్బట్లు, వడలు అన్నీ అయితే చేసి పెట్టేస్తున్నారు. మనకైతే జస్ట్ రెడీ అవ్వడం, ఫోటోలు తీసుకోవడం అంతే కదా. వంటలు అంటే మా పేరెంట్స్గా చూసుకుంటారు. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్క వాళ్ళకి వేసుకొని ఇస్తాము. మా వైఫ్కి ఇదంతా తెలియదని నాకు తెలుసు. మా అత్తగారు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు. దాని ఊరికే షోకి కప్పులు వేసుకుంటుంది.
ఉగాదికి అయితే మెయిన్ ఒబ్బట్టే చాలా ఇంపార్టెంట్. వడలు వడలైతే క్రిస్పీగా కనిపిస్తుంది. చూస్తే అలానే తినేయాలనిపిస్తుంది. సో ఇది మన దేవుడికి అయితే నైవేద్యం రెడీ. ఎన్ని నైవేద్యాలు ఉన్నా ఉగాదికి మెయిన్ ఉగాది పచ్చడి. మేమైతే దీపాలని డైరెక్ట్గా వెలిగించము. బయట కర్పూరం వెలిగించి అందులో ఏకారతిని వెలిగించుకొని బయట నుంచి ఒక్కొక్క దీపాలని అంటించుకుంటూ లోపలికి వెళ్తాము. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ప్రసాదం టైం. పండగ అంటే ఏంటి? మన వాళ్ళతో అందరితో కూర్చొని టైం స్పెండ్ చేయాలి, అందరితో కూర్చొని భోజనం చేసి సంతోషంగా ఉండడమే పండగ. సో మీరు కూడా మీ వాళ్ళందరితో ఇలానే టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా మీకు ఉగాది గడపాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది ఎలా జరిగిందో మీరు అందరూ చూసారు కదా. సో మీ ఇంట్లో ఎలా జరిగిందని కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.